విహారీ కోసం లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటే ఎస్ఐ సంధ్య, చూడు లక్ష్మి, నువ్వు అనవసరంగా కంగారు పడి నన్ను కంగారు పెట్టకు అని అంటూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి, మరి ఏం చేయను, విహారీ గారి కోసం చాలా భయంగా ఉంది, ఏదో జరిగింది అని అంటూ లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడు సరే నేను చూసుకుంటానులే అని ఎస్ఐ అంటూ ఉంటుంది. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే రౌడీ చాటుగా వచ్చి ఆ మాటలన్నీ వింటూ ఉంటాడు. ఇక అప్పుడే విహారీ చాలా సీరియస్గా అక్కడి నుండి అలా తీసుకువెళ్ళిపోయే కదా, అక్కడ కట్టి పడేస్తారు విహారిని. తనకి స్పృహ ఉండదు. ఇక అతనికి కొంచెం కొంచెం స్పృహలోకి వస్తూ ఉంటాడు విహారీ. కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు. చూసేసరికి ఇక రౌడీలు ఎదురుగా కనిపిస్తారు. రౌడీలను చూడగానే విహారీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక భయపడుతూ, రే ఎవర్రా, ఎవరు మీరంతా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే విహారిని చూసి, రే ఎవరు అంటావేంట్రా అని అడుగుతూ అంటే విహారీకి నోట్లో కట్టు విప్పి విహారీ అరుస్తూ ఉంటాడు. ఇక ఎవర్రా మీరంతా, ఎందుకురా నన్ను ఇక్కడ కట్టిపడేశారు, వదలండిరా అని అంటూ ఉంటాడు. అలా అరుస్తూ ఉంటే నోరు మూసుకొని ఉండరా అని వాళ్ళు అంటూ ఉంటారు. నన్ను ఇలా కట్టిపడేశారు కాబట్టి మీరు ఇలా మాట్లాడగలుగుతున్నారు, లేదంటే మీ సంగతి చెప్పేదాన్ని అని విహారీ అంటూ ఉంటాడు. ఇక ఎవర్రా ఇదంతా చేసింది, అసలు ఎవరు మీరు అని విహారీ అరవడంతో ఇక సుభాష్ డోర్ ఓపెన్ చేసుకొని ఎంటర్ అవుతూ ఉంటాడు. సుభాష్ అలా క్యాప్ పెట్టుకొని గ్లాసెస్ పెట్టుకొని మాస్క్ పెట్టుకొని వస్తాడు, ఫేస్ ఎక్కడ కనిపించకుండా. విహారీ ముందు కూర్చుంటాడు. ఇక ఆస్తి డాక్యుమెంట్స్ అన్నీ తీసుకువచ్చి వీటి మీద సంతకాలు చేయని అంటూ ఉంటాడు. అలా అనేసరికి విహారీ, సంతకాలు చేయాలా, ఎందుకు, బ్లాంక్ పేపర్స్ మీద సంతకాలు చేయడం ఏంటి అని విహారీ అంటూ ఉంటాడు. ఎందుకో నీకు తెలీదా, ఇప్పుడు నిన్ను కిడ్నాప్ చేశామంటేనే నీకు అర్థమైంది కదా, అందుకనే ఇప్పుడు వీటి మీద సంతకాలు చేయి, ఆ తర్వాత నిన్ను వదిలిపెడతాం అని అంటూ ఉంటాడు. చేతులకి కట్లు కట్టారు కదా, ఎలా నన్ను సంతకం చేయమంటారు అని విహారీ అడుగుతూ ఉంటాడు. అలా అనేసరికి సుభాష్, ఓ సరే కట్లు విప్పండ్రా అని అంటూ ఉంటాడు. అలా అనేసరికి వాళ్ళు వెనకాల ఉన్న కట్లు విప్పుతారు. ఆ విప్పిన తర్వాత పేపర్స్ ఇచ్చి పెన్ కూడా ఇస్తాడు సుభాష్. ఇలా ఇచ్చేసరికి చేతిలోకి తీసుకొని వెంటనే అలా చూస్తూ సీరియస్గా ఆ పేపర్స్ని గట్టిగా చించేస్తాడు, నలిపేసి పడేస్తాడు, పెన్ను విసిరి కొడతాడు. అలా పేపర్స్ అన్నీ కింద పడిపోతాయి. అది చూసి సుభాష్ గట్టిగా కొడతాడు. విహారీ ఏమో, ఎవడ్రా నువ్వు నన్ను కొడుతున్నావు, అసలు నువ్వేంట్రా నన్ను కొట్టేది అంటూ విహారీ లేచి అందరితో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక ఎవరికి అందరూ కూడా దూరంగా జరుగుతూ ఉంటారు. అయినా విహారీ వాళ్ళని బాగా కొడుతూ ఉంటాడు. అలా కొడుతూ ఉంటే ఇక ఒక్కసారిగా విహారీని వెనక నుండి సుభాష్ రౌడీలు వెనక నుండి పట్టుకొని మళ్ళీ కట్టి చైర్లో పడేస్తారు. ఇక అప్పుడే చైర్లో కట్టి పడేసి సుభాష్, ఏంట్రా నువ్వు మాతో ఫైట్ చేస్తావా, మమ్మల్నే కొడతావా అని అంటూ ఉంటాడు. ఇక అలా అంటూ విహారిని అందరూ కలిసి బాగా కొట్టేస్తూ ఉంటారు. మరోవైపు యమున వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. యమున టెన్షన్ పడుతూ, విహారీ ఫోన్ ఎందుకు కలవట్లేదో నాకు అర్థం కావట్లేదు అని చాలా టెన్షన్ పడుతూ అక్కడి నుండి వస్తూ ఉంటుంది. హాల్లో అటు ఇటు తిరుగుతూ సహస్ర అని అంటూ ఉంటుంది. సహస్ర పరిగెత్తుకొని వస్తుంది. అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. యమున, నాకెందుకో విహారీకి ఏమైందో అని కంగారుగా ఉంది, విహారీ ఫోన్ కలవట్లేదు కదా అని అంటూ ఉంటే సహస్ర ఆలోచిస్తూ, అది ఏమో నాకు కూడా అర్థం కావట్లేదు, బాబు ఫోన్ ఎందుకు కలవట్లేదు అని సహస్ర అంటూ ఉంటుంది. వెంటనే ఏదో ఒకటి చెయ్యండి, విహారీ ఫోన్ కలవట్లేదంటే నాకేదో భయంగా ఉంది అని అంటూ ఉంటుంది యమున. అప్పుడు అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే సహస్ర, బావ ముంబై బ్రాంచ్కి వెళ్తానని చెప్పాడు కదా, అక్కడికి వచ్చాడా లేదో కనుక్కోండి బాబాయ్ అని చారుకేశకి చెప్తూ ఉంటుంది. అలా చెప్పేసరికి చారుకేశ ముంబై బ్రాంచ్కి ఫోన్ చేస్తూ ఉంటే అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మో, ఇప్పుడు విహారీ గురించి అక్కడికి ఫోన్ చేసి కనుక్కుంటే వాళ్ళు చెప్పేస్తారు విహారీ రాలేదు అని, అసలు నిజం తెలుస్తుంది కదా అని అంబిక ప్లాన్ వేసేలోపే ఇక చారుకేశ మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి విహారీ రాలేదా అని టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటారు. ఇక ఫోన్ పెట్టేసి విహారీ బ్రాంచ్కి ఇంకా వెళ్ళలేదంట అని చెప్పగానే ఇక సహస్ర, యమున అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే నా కొడుకు ఏమైందో ఏంటో అని యమున భయపడుతూ ఉంటే అంబిక మరోవైపు వీళ్ళని ఎలాగైనా ఆపాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే చారుకేశ ఫోన్ చేస్తాను పోలీసులకి అనేలోపే అంబిక, బావా ఇప్పుడు పోలీసులకి ఫోన్ చేయకండి అని అంటూ ఉంటే, ఎందుకు చేయకూడదు, పోలీసులకి ఫోన్ చేస్తే కదా తెలిసేది అని అంటూ ఉంటే, అయితే పోలీసులకి ఇప్పుడు ఫోన్ చేస్తే అసలే మన కంపెనీ మీద మొత్తం నెగిటివిటీ వచ్చింది కదా, అందరూ ఇప్పటికే రాళ్లతో కొట్టారు, ఇప్పుడు కానీ విహారీ కూడా కనిపించట్లేదని తెలిస్తే విహారీ పారిపోయాడు అనుకుంటారే కానీ ఏదో జరిగిందని వాళ్ళెందుకు ఆలోచిస్తారు, ఇప్పటికే మనకి చాలా చెడ్డ పేరు వచ్చింది, ఇక మీదట అలా రాకూడదు అంటే మనం జాగ్రత్తగా ఉండాలి కదా, ఇప్పుడు విహారీ గురించి అసలు ఇలా జరిగిందని బయటపడకూడదు, ఒకవేళ బయటికి వచ్చిందంటే మొత్తం నాశనం అయిపోతుంది అని అంబిక అంటూ ఉంటుంది. పద్మాక్షి ఏమో అవును
అంబిక చెప్పింది కూడా కరెక్టే కదా, మరి విహారీ ఏమయ్యాడు అని అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే కంగారు పడుతూ అవును విహారీ గురించి కనుక్కోవాలి అని వాళ్ళు అంతా కూడా కంగారుగా ఉంటారు. అంబిక పక్కకు వచ్చి సుభాష్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక వీడియో కాల్ చేయడంతో ఇక అప్పటికే వీడియోలో చూస్తూ ఉంటుంది విహారిని బాగా కొడుతూ ఉండడం. ఇక వీడియో కాల్ కట్ చేసేసి అంబిక నార్మల్ కాల్ చేస్తుంది సుభాష్కి. చేస్తే సుభాష్ కొడుతూ కొట్టి అలా బయటికి వస్తాడు. అప్పుడే ఇలా అంటూ ఉంటుంది అంబిక, ఏమైంది, ఎందుకు ఇలా విహారిని ఎందుకు కొడుతున్నారు అని అడుగుతుంటే అసలు వాడు ఎలా మాట్లాడుతున్నాడో తెలుసా అని అంటూ ఉంటే విహారీ చాలా దారుణంగా మాట్లాడతాడు. నువ్వు మొగాడివైతే నాకు నీ మొహానికి ఉన్న మాస్క్ తీసి కొట్టరా అని చెప్పి ఎంత కొట్టినా కూడా తిడుతూ ఉంటాడు. ఆ మాటలన్నీ తలుచుకుంటూ వాడు నన్ను చాలా దారుణంగా తిట్టాడు అంబిక అని సుభాష్ అంటూ ఉంటాడు. సరే నువ్వు అలాగే కొడుతూ ఉంటే వాడు పోతే ఏంటి నీ పరిస్థితి అని అంటూ ఉంటే పోతే పోనీ అని సుభాష్ అంటాడు. అంత సీన్ లేదు, వాడు పోయాడు అంటే ఆస్తి మొత్తం ట్రస్ట్కి వెళ్ళిపోతుంది అని అంటే అదేంటి అని సుభాష్ అంటూ ఉంటాడు. అది అంతే, విహారీ పేరు మీద ఆస్తులన్నీ ఉన్నాయి, వాడు కానీ పోయాడు అంటే అసలు ఏం జరుగుతుందో ఇదే జరుగుతుంది, ఆస్తులు మొత్తం ట్రస్ట్కే వెళ్ళిపోతాయి, అప్పుడు మనం అడుక్కు తినాలి అని అంటూ ఉంటే అప్పుడు సుభాష్ అమ్మో అలా జరగకూడదు అంటే మరి నేను చెప్పినట్టు విను, స్మూత్గా డీల్ చేయి అని అంటూ ఉంటుంది అంబిక. సరే అంబిక అని అంటూ ఉంటే అంబిక చెప్తూ ఉంటే సుభాష్ వింటూ ఉంటాడు. అంబిక ఒక ప్లాన్ చెప్తుంది. ఆ తర్వాత విహారీ అక్కడ ఉండగా విహారీని తీసుకొచ్చి కింద పడి ఉంటే లేచి కూర్చోబెట్టి డాక్యుమెంట్స్ని ముందు పెట్టి సుభాష్ అయితే ఇంకొక సెట్ నేను రెడీగా పెట్టాను, నువ్వు ఆల్రెడీ చించేసావని నాకు తెలుసు, దీని మీద సంతకాలు చేయి అని అంటూ ఉంటే నేను చెయ్యను అని విహారీ అంటాడు. చూడు అక్కడ నీ వాళ్ళంతా ఎలా ఉన్నారో తెలుసా అని అంటే ఇక అప్పుడే విహారీ ఏమీ మాట్లాడకుండా సీరియస్గా చూస్తూ ఉంటాడు. యమున సహస్ర అందరూ ఉన్న ఫోటోని చూపిస్తూ ఇలా అంటూ ఉంటాడు. వీళ్ళంతా నీ వల్లే కదా, వీళ్ళందరి గురించి తెలుసు, ఇదిగో నువ్వు బాగా అభిమానించే అమ్మాయి అని అంటూ లక్ష్మి ఫోటో అందరిది చూపిస్తూ ఇలా అంటూ ఉంటాడు. చూడు నువ్వు ఎవరైతే వీళ్ళందరి కోసం ఇలా పోరాడుతున్నావో వాళ్ళందరూ నీ కోసం టెన్షన్ పడుతున్నారు, కానీ నేను వాళ్ళందరినీ ఏం చేయాలో అది చేద్దామనుకుంటున్నాను అని అంటూ బెదిరిస్తూ ఉంటాడు సుభాష్. అలా అనేసరికి వాళ్ళనెందుకు ఏం చేస్తావు అని అంటూ ఉంటాడు విహారీ. నువ్వు నేను చెప్పినట్లు ఇలా వినలేదు అంటే వాళ్ళందరినీ అలాగే చేస్తాను, చంపేస్తాను అని సుభాష్ అంటూ ఉంటాడు. ఇక అలానేసరికి విహారీకి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. విహారీ సరే నేను సంతకం చేస్తాను అని అంటూ ఉంటాడు. దానికంటే ముందు ఒక పని చేయాలి నువ్వు అని అంటే ఏం చేయాలి అని విహారీ అంటాడు. అప్పుడే ఇక ఇంట్లో వాళ్ళ దగ్గరికి అంబిక వెళ్ళిపోతుంది. ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుతూ యమున ఏడుస్తూ ఉంటుంది. నేను విహారీని చూడాలి, విహారీతో నేను మాట్లాడాలి, పోలీస్ కంప్లైంట్ నేను ఇస్తాను, విహారీ ఎక్కడున్నాడో తెలియదు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అంబిక టెన్షన్ పడుతూ సుభాష్ ఏంటి ఇంకా ఫోన్ చేయట్లేదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అంతలో విహారీ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఇక నేను చెప్పినట్టు చెప్పు అని సుభాష్ బెదిరిస్తూ ఉంటాడు పక్క నుండి. ఇక అప్పుడే విహారీ తను చెప్పినట్టుగానే చెప్తూ ఉంటాడు. ఇక తను బాధపడుతూ ఉంటాడు. ఇక యమున నానా విహారీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఎంత భయపడ్డామో తెలుసా అని అంటూ ఉంటే పర్వాలేదులే అమ్మా నేను బాగానే ఉన్నాను అని అంటూ ఉంటాడు విహారీ. ఇక ఢిల్లీ బ్రాంచ్కి వచ్చాను అని చెప్తుంటే అదేంటి ముంబై వెళ్తానన్నావు కదా అంటే వెళ్తానన్నాను కానీ కుదరలేదు అందుకే ఢిల్లీకి వచ్చేసాను అని చెప్తూ ఉంటాడు. ఓ అవునా అని అంటూ బావా నువ్వెక్కడికి వెళ్ళిపోయావు, నీకోసం నేను ఎంత కంగారు పడుతున్నానో తెలుసా అని సహస్ర అరుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక అందరూ కూడా అలా టెన్షన్గా మాట్లాడాక విహారీతో ఇలా అంటూ ఉంటుంది యమున, విహారీ ఇప్పుడు నీతో సంతోషంగా ఉంది మాట్లాడినందుకు, ఇక చాలు నాన్న నువ్వు తొందరగా వచ్చేసేయి అని అంటూ ఉంటే సరే అమ్మ వస్తాను అని విహారీ అంటాడు. ఆ తర్వాత ఫోన్ పెట్టేశాక లక్ష్మి గురించి ఇలా అంటూ ఉంటాడు సుభాష్. చూడు నువ్వు అభిమానించే అమ్మాయి నువ్వు ఇంకొకరికి కూడా ఫోన్ చేయాలి అంటే నేను ఇంకొకరికి ఫోన్ చేయాలా, ఎవరు వాళ్ళు అని అడుగుతూ ఉంటాడు విహారీ.